మాఫీ సాగు చేసే రైతన్నకు ఎలాంటి కష్టం రాకూడదని ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపిన ఈ నిర్ణయాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ సంక్షేమ పథకాన్ని అడ్డుగా పెట్టుకుని లక్షలు వెనకేసుకున్నారు. రుణమాఫీ తర్వాత ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి తెప్పించుకున్న డేటాను డీకోడ్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఎలాంటి పాస్బుక్స్ లేకుండానే వేల కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేసినట్లు గుర్తించారు. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 13,419 కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేసినట్లు గుర్తించారు. గత ఏడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం క్రాప్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లను కోరింది. అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్ లోన్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ పాస్బుక్స్ పెట్టి కొన్ని, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్బుక్స్ పెట్టి మరికొన్ని, అసలు పాస్బుక్స్ లేకుండా కూడా ఇంకొన్ని రుణాలు పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. అక్రమ ముఠాలతో పాటు కొందరు బ్యాంక్ అధికారులు కుమ్మక్కై వేల కోట్ల క్రాప్ లోన్లను కొల్లగొట్టినట్లు గుర్తించింది. ఈ అక్రమ పంట రుణాలపై ప్రభుత్వం ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయిస్తున్నట్లు సమాచారం. బ్యాంకులు కూడా ఏ మేనేజర్ ఉన్నప్పుడు ఆ క్రాప్ లోన్లను మంజూరు చేశారనే దానిపై వివరాలు తీస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ధైర్యంతోనే అక్రమార్కులు బ్యాంకర్లు కలిసి ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 1,00,000 పంట రుణం తీసుకుంటే అందులో 60:40 రేషియోలో అక్రమార్కులు బ్యాంకర్లు పంచుకుంటున్నారు. ఇటీవల రుణమాఫీ సందర్భంగా ప్రభుత్వం లబ్ధి పొందిన రైతులకు మెసేజ్ పంపించడంతో క్రాప్ లోన్ తీసుకున్నా తమకు మెసేజ్ వచ్చిందని కొందరు చెప్పడంతో ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 32 బ్యాంకులు 3,992 బ్రాంచుల నుంచి పంట రుణాల వివరాలు సేకరిస్తే వేల కోట్లున్నట్లు తేలింది. అసలు పట్టాదారు పాస్ పుస్తకం తనఖా పెట్టుకోకుండా నేరుగా ఆన్లైన్లోనే వివరాలను యాక్సెస్ చేసి ఆ భూములకు పంట రుణాలు ఇచ్చే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇదే ఇప్పుడు కొందరు బ్యాంకర్ల పాలిట వరంగా మారింది.